ఎం న్యూస్ కి స్వాగతం. త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసిన ప్రఖ్యాత దత్తక్షేత్రం పిఠాపురంలో దత్త జయంతిని అత్యంత వైభవంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆలయమైన శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో దత్తాత్రేయ స్వామికి శ్రీపాద శ్రీవల్లభునికి పంచామృత అభిషేకాలు, వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు, పలు రకాల పుష్పాలతోనూ తులసి దళాలతోనూ అర్చనలు, దత్తహోమం, దత్తపారాయణ, గురుచరిత్ర పారాయణ విశేషంగా జరిపారు. కాగా పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు సంస్థానానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. మహాసంస్థానం చైర్మన్ రెడ్డం జనార్దన్, సభ్యులు ఈవో సౌజన్య ప్రభాకర్ ఎమ్మెల్యే దొరబాబుకు స్వామివారి శేషవస్త్రాలు అందజేయగా పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రెడ్డం జనార్దన్, ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు స్వామివారి జయంతి సందర్భంగా విశేషమైన ఏర్పాట్లు ఎమ్మెల్యే గారి సూచన మేరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు మేము 10,000 మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. సార్ సూచనలు సలహాల మేరకు మేము అన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేసామని ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలియదు. పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో శ్రీపాద వల్లభ టెంపుల్లో దత్త జయంతి సందర్భంగా కాణిపాకం టెంపుల్ నుంచి కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం, అక్కడ చైర్మన్ గారు, ఈవో గారు కూడా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఏదైతే ఈ పిఠాపురంలో దత్తక్షేత్రంగా నిలబడే శ్రీపాద వల్లభ టెంపుల్లో కానీ, సుక్కేశ్వర స్వామి ఆలయంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి వారందరికీ కూడా సామాన్యులకు పెద్దపీట వేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి రెడ్డి జనార్దన్ రావు గారు అంత టీం, అలాగే ఆలయ ఈవో గారు, ఇతర సిబ్బంది, అలాగే అర్చకులు, పోలీస్ అందరూ కూడా, శానిటేషన్, మున్సిపాలిటీ అందరూ కూడా సమిష్టిగా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలకి తీర్థ ప్రసాదాలు ఇవ్వడమే కాకుండా భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆ దేవుడు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి ఈ ఆలయ కమిటీకి శ్రీపాద వల్లభ టెంపుల్ ఆశీస్సులు అందరికీ కూడా, ఈ స్వామివారి ఆశీస్సులు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకాన్ని కాకుండా దేశవ్యాప్తంగా అందరికీ ఉండాలని మనసా వాచ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కలిగింది. పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి, ఆలయ కమిటీకి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.